మనం చదువుకుందామండి. 24వ వచనం. పరిసయ్యుల మాట విని వీడి దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములు వెళ్ళగొడుతున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. అనగా యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే దయ్యపు అధికారైనటువంటి ఆ శక్తిని యేసు ప్రభు పొందుకొని దయ్యాలు మొత్తాన్ని కూడా వెళ్ళగొడుతున్నాడు అని చెప్పేసి అక్కడ ప్రజలతోటి పరిచయలు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు చెప్పేటువంటి మాట 25వ వచనం. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లు నిలవనేరదు. సాతాను వెళ్ళగొట్టినాడులా తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వారి రాజ్యం ఎలాగూ నిలుచును. ఇక్కడ యేసు ప్రభు చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, నేను సాతానే అధికారం కలిగి దయ్యాన్ని వెళ్ళగొట్టే పని అయితే అలాంటి వ్యక్తినే కానీ అయ్యి ఉంటే, వాస్తవానికి ఒక వ్యక్తికి దయ్యం పట్టినప్పుడు మరో దయ్యం ఏం చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది ఆ వ్యక్తిలోంచి ఆ దయ్యం వెళ్ళిపోకుండా. కానీ యేసు ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడు? దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు. యేసు ప్రభు దయ్యపు శక్తితోని దయ్యాన్ని వెళ్ళగొట్టేవాడు అయితే తన యొక్క ఫ్రెండ్, అంతే కదండి, సాతాను ఫ్రెండ్ సాతానికి ఏమవుద్ది? ఫ్రెండ్ అవ్వద్దు. ఆ ఫ్రెండ్ ఇంకా ఎంకరేజ్ చేయాలి, బలపరచాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోబాకు, నువ్వు ఇందులో ఈడులోనే ఉండి ఇంకా అనేక మందిని కూడా ఆవరించని చెప్పాలి. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే, సాతాను తనకు తానే ఒకవేళ విరోధముగా ఏర్పడితే వాడి రాజ్యము ఏ విధముగా నిలుచును. అంతే కదండి. ఇప్పుడు ఎవడన్నా నన్ను చంపడానికి వచ్చింది అనుకోండి, నేను అక్కడి నుంచి పరిగెత్తుకుని పోయి ఏదో ఒక విధంగా నా ప్రాణాన్ని కాపాడుకుంటా. కానీ నేనే నా ప్రాణాన్ని హాని చేయాలనుకుంటే నాకు ఎవడ కాపలా ఉంటాడు చెప్పండి? ఎన్ని రోజులు కాపలా ఉంటాను? నేను చావాలి అనుకుని డిసైడ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక సమయం చూసుకుని చనిపోతాను. కానీ ఒకరు నన్ను చంపాలని చూస్తే వాడికన్నా దూరంగా వెళ్ళిపోయి నా ప్రాణాలు ఏ విధంగా నాకు నేను కాపాడుకోగలుగుతాం. యేసు ప్రభు చెప్పేటువంటి మాట కూడా అదే. నేను దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే దయ్యపు శక్తితోటి వెళ్ళగొడుతున్నారు చెప్పేసి మీరు ఎలా అనుకుంటూ ఉన్నారు? ఒక దయ్యము మరొక దయ్యానికి ఎందుకు విరోధముగా ఏర్పడద్ది? అవి రెండు ఫ్రెండ్స్ కదా, అవి అలా చెయ్యవు కదా. కనుక నేను కూడా దయ్యపు శక్తితోటి దయ్యాలను వెళ్ళగొట్టడం లేదు, దేవుని యొక్క శక్తితో నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నానని ప్రభు చెప్పేటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో అందుకు యేసు ప్రభు చెప్పేటువంటి మరొక మాట కూడా చూడండి. 30వ వాక్యం మనం చదువుకుందామండి. 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయ ప్రతి పాపమును దూషణ వారు క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడేవానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడేవానికి ఈ యుగముందైనను రాబో యుగముందైనను పాప క్షమాపణ లేదనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు పదే యేసు ప్రభు యొక్క శక్తిని అనుమానిస్తూ అనేక మంది ప్రజలకు ఆయన దయ్యాల శక్తితో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడన్న సత్యాన్ని, ఆ అసత్యాన్ని సత్యము చేయాలని చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు అని అంటే, మనుష్య కుమారుడికి అనగా నాకు విరోధముగా మాట్లాడితే మీకు పాప క్షమాపణ ఉంటుందేమో కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడికి ఎంత ప్రాధాన్యత యేసు ప్రభు ఇక్కడ ఇస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. చాలా మందికి పరిశుద్ధాత్మ అంటే ఏంటో కూడా తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి అనగా యేసు ప్రభుకు మన విరోధముగా మాట్లాడినా మనకు పాప క్షమాపణ కలదేమో కానీ దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మకు మనం వ్యతిరేకముగా మాట్లాడితే క్షమాపణ లేదని ప్రభు తన యొక్క నోటితో ఆయన చెబుతున్నటువంటి మాటను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కింద వాక్యంలో కూడా ప్రభు చెప్పేటువంటి మాట, చెట్టు మంచిదని ఎంచి దాని పండు కూడా మంచిదని ఎంచుడి, చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. అలాగూ యేసు ప్రభుని వ్యతిరేకిస్తున్నటువంటి వారిని దేవుడు సర్ప సంతానమా అని పిలుస్తూ ఉన్నాడు. సో ఒక పండు తిన్నప్పుడు మనము అది మంచిగా ఉంటే మనం ఏమనుకుంటామంటే ఈ చెట్టు చాలా మంచిది అనుకుంటాం. సో పండు వల్ల చెట్టు ఎలాంటిది తెలియబడుతూ ఉంది. కానీ మీ హృదయంలో మీరంతా కూడా కపటము నింపుకొని ఉన్నారు, అసూయ నింపుకొని ఉన్నారు. మీ మాటలను బట్టి మీరు ఎలాంటి వారు అన్నది అర్థమైపోతూ ఉంది. హృదయంలో చెడుని పెట్టుకున్నటువంటి మీరు ఎంత మాత్రం కూడా మంచివారు కాదు. మీరు ఎలాంటి వారంటే సర్ప సంతానం అయి ఉన్నారని చెప్పేసి యేసు ప్రభు వారికి తెలియజేస్తూ ఉన్నారు.